హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ అయితే చూసారు కదా. అసలు ఈ సోనియా బాధ ఏంటి, నిఖిల్ లేకుండా ఉండలేనంటూ మాట్లాడుతూ సోనియా డ్రామాలు అయితే ఆడుతుంది. ఇది అయితే వీడియో అయితే చూద్దామండి. సో ఈరోజు అయితే ప్రోమో రిలీజ్ అయింది కదా, అందరికీ గిఫ్ట్స్ అయితే వచ్చాయి. సో కొంతమంది సాక్రిఫైస్ చేస్తేనే 5 మందికి అయితే గిఫ్ట్స్ వస్తాయి. సో అందులో అయితే గిఫ్ట్స్ రాని వాళ్ళైతే ఏడవడం అయితే జరుగుతుంది. ఇంకా సోనియా ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోయే ప్రోమోలో ఇంకా నిఖిల్‌ని పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అది ఇంకా మరీ ఓవర్ అనిపిస్తుంది. ఆమెకు హౌస్‌లో బాయ్స్‌తో ఉన్నంత అటాచ్‌మెంట్ ఇంకా గర్ల్స్‌తో అయితే లేదు. విష్ణుప్రియ అనైతే ఇష్టం వచ్చినట్టుగా అనింది గానీ, తను ఎంతవరకు కరెక్ట్ ఉందనేది మాత్రం అసలు ఆలోచించుకోలేకపోతుంది. ఎప్పుడు చూడు నిఖిలు లేకపోతే పృథ్వీ వీళ్ళిద్దరితోనే ఇంకా ఎక్కువ. ఎప్పుడో ఒకసారి అభయ్. వీళ్ళతో తప్ప వేరే వాళ్ళతోనే అస్సలు ఉండనే ఉండదు. ఎంతసేపు వాళ్ళ చేతులు, లేకపోతే వాళ్ళ చెవులు, వాళ్ళ జుట్టు, వాళ్ళ మెడలు ముట్టుకుంటూ అసలు ఖాళీగా కూర్చొని మాట్లాడదే. ఎంతసేపు చేతులు, చెవులు పట్టుకొని, ముట్టుకొని మాట్లాడుతున్నట్టే ఉంటది. ఇంకా తనేమో విష్ణుప్రియ గురించయితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిందని నాకనిపిచ్చింది. ఇంకా పొద్దున్నయితే ఇంకా మన శేఖర్ భాష మీద యేసుకుంటుంది నిఖిల్‌తో కూర్చొని. ఇంగా నిఖిల్ నువ్వు లేకుండా నేను ఉండలేనట్టు ఇట్లా మాట్లాడుతుంది. అలాగే శేఖర్ భాష మీద ఇంకేవేవో కామెంట్స్ చేస్తుంది. చాలా దారుణంగా అయితే మాట్లాడినట్టు నాకనిపిచ్చింది. ఇంకా ఇటు పృథ్వీ కూర్చున్నాడు, ఇటు నిఖిల్ కూర్చున్నాడు. ఇంకా తర్వాతకి మనకు యష్మి రాగానే అయితే ఎళ్ళిపోతుంది. సో ప్రోమోలో అయితే గిఫ్ట్స్ రాకపోవడం వల్ల ఇంకా ఓవర్‌గా ఏడ్చేస్తుంది. అదైతే నాకు నచ్చలేదు తన బిహేవియరు. ఇంకా సోనియా ఇట్లా ఉంటే ఏదో కంటెంట్ కోసము అంటే కంటెంట్ నడిపిచ్చాలి. వీళ్ళతో ఇట్లా ఉంటేనే లవ్ యాంగిల్, లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతది. కొన్నాళ్ళు ఉండొచ్చు. లైక్ పున్ను, మోనాల్ ఇట్లా వీళ్ళు చేశారు చూడు, అట్లా అనిపిస్తుంది నాకు సోనియా. ఇంకా చూడాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి.